చూద్దాం. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తన తల్లిని అవమానించిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన తల్లి ఏనాడు రాజకీయాల్లోకి రాలేదని, అలాంటి ఆమెను శాసనసభ సాక్షిగా అవమానించిన వారిని తాను వదిలిపెట్టనని చెప్పారు. నేను గతంలోనే చెప్పా, ఎర్ర బుక్ దాని పని చేసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టమని. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి. కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ